హలో క్లాస్! ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.3లో ఫస్ట్ క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం. క్వెషన్ ఏంటి? స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే. ఏమంటున్నాడో అర్థమైందా? ఏమంటున్నాడంటే, ఈ కిందున్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో రేషనల్ నంబర్స్ ఈ 3/8, ఈ 229/400 ఇవి టర్మినేటింగ్ డెసిమల్సా? నాన్ టర్మినేటింగ్ డెసిమల్సా? అని చెప్పమన్నాడు. టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ గురించి మనం ఇంట్రొడక్షన్‌లో ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇక్కడ జస్ట్ ఒక ఓవర్‌వ్యూ లాగా ఇస్తున్నాననమాట. ఎప్పుడైతే మనం డివైడ్ చేస్తే ఆన్సర్ ఎండ్ అయిపోతదో దాన్ని టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఎప్పుడైతే రికరింగ్ డెసిమల్ వస్తదో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 0.33333 ఈ ఆన్సర్ అనేది సో ఆన్ ఎళ్ళిపోతూనే ఉంటది కదా! దాన్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. సో, డివైడ్ చేసి వీటిని చెప్తాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వెషన్ ఏంటి? 3/8. ఇప్పుడు దీన్ని డివైడ్ చేద్దాం. 8 టేబుల్‌లో 3 పోతుందా? పోదు. సో, 0 పాయింట్. ఎందుకు ఈ 0 పాయింట్? ఇక్కడ 0 పెట్టుకోవడానికి. 8 టేబుల్‌లో 30 పోతుందా? పోదు. 30 కన్నా చిన్న నంబర్ ఏంటి? 8 3 24. అంతేనా? దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 30లో నుంచి 24 తీస్తే ఏం మిగులుతది? 6. ఆల్రెడీ పాయింట్ ఉంది. సో, 0. 8 టేబుల్‌లో 60 పోతదా? పోదు. సో, దానికన్నా ముందు పోయే నంబర్ ఏంటి? 8 7 56. 60లో నుంచి 56 మైనస్ పోతే మిగిలేదెంత? 4. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0. 5 8 40 అంటే 8 5 కూడా 40. సో, మిగిలిందేంటి? 0. సో, ఇప్పుడు 3/8 మనకేమిస్తుంది? 0.375. ఇది టర్మినేట్ అయిపోయింది కదా! రిపీటింగ్ డెసిమల్ ఏం లేదు కదా! ఇట్లా 0.33333 సో ఆన్ లాగా అలా ఏం లేదు కాబట్టి దేర్‌ఫోర్ 3/8 ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? 3/8 అనేది ఏంటి? ఒక టర్మినేటింగ్ డెసిమల్. సో, ఇది మన సొల్యూషన్. ఇప్పుడు మనం సెకండ్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్ ఏంటి? 229/400. ఓకేనా? 400 229. 400 టేబుల్‌లో 229 పోతదా? పోదు. సో, 0.0. ఇప్పుడు 400 టేబుల్‌లో 2290 పోతుందా? పోదు. కానీ 400 టేబుల్‌లో 2290 కన్నా చిన్న నంబర్ ఏం పోతుంది? 400 5 ఎంత? 2000. ఓకేనా? సేమ్. ఇప్పుడు 290లో నుంచి 2000 తీసేస్తే ఏం మిగులుతది? 290. 400 టేబుల్‌లో 290 పోదు. సో, పాయింట్ ఉంది 0. ఇప్పుడు 400 టేబుల్‌లో 2900 పోతుందా? పోదు. కానీ 2900 కన్నా పోయే చిన్న నంబర్ ఏంటి? 400 7 2800. సో, 2900లో నుంచి 2800 తీసేస్తే ఏమవుతది? 100 మిగులుతది. సేమ్ పాయింట్ ఉంది. 0 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 100 400 టేబుల్‌లో పోదు కాబట్టి. 400 టేబుల్‌లో 1000 పోతదా? పోదు. 1000 కన్నా చిన్నగా ఏం నంబర్ పోతది? 400 2 800. ఇది కూడా సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేదెంత మనకి? 200. అంతేనా? ఇది కూడా సబ్ట్రాక్ట్ చేస్తే మనకెంత మిగులుతది? 1000 నుంచి 800 తీసేస్తే 200. 200 400 టేబుల్‌లో పోదు. పాయింట్ ఉంది. సో, 0 పెట్టుకుంటున్నాను. సో, అగైన్ 400 5 2000. ఇప్పుడు ఇంకేం మిగిలింది? 0. 2000లో నుంచి 2000 తీసేస్తే. సో, 229/400 మనకేమిచ్చింది? 0.5725. ఇది కూడా టర్మినేట్ అయిపోయింది కదా! దేర్‌ఫోర్ 229/400 ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? సో, ఇది మన సొల్యూషన్. ఇప్పుడు మనం థర్డ్ వన్ చూద్దాం. ఓకేనా? థర్డ్ వన్ ఏంటి? 4 1/5. ఇది యాక్చువల్లీ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో, మిక్స్డ్ ఫ్రాక్షన్‌లో నుంచి ఫ్రాక్షన్‌కి మార్చుకోవాలి. 5 ఇంటూ 4 ప్లస్ 1/5. ఏంటి ఆల్ ఆఫ్ ఎ సడన్ మేడం ఇలా రాసుకుంది అని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఫ్రాక్షన్ అనమాట. ఏం చేయాలంటే 5 ఇంటూ 4 దీన్ని ప్లస్ చేయాలి. ఈ పైన న్యూమరేటర్‌ని +1 చేస్తామనమాట. ఇక్కడ 1 ఉంది కాబట్టి +1. నార్మల్‌గా ఏ నంబర్ ఉంటే అదవుతదనమాట. డివైడెడ్ బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం.
ఓకేనా? ఇది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఫ్రాక్షన్ అనమాట. మీకు అర్థం కాలేదు అని అంటే కామెంట్ చేయండి. నేను దీని మీద సెపరేట్ వీడియో చేస్తాను. సో, ఇప్పుడు 5 ఇంటూ 4 ఎంత? 20 ప్లస్ 1 ఎంత? 21. 21/5 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా? దాన్ని మనం ఈ ఫ్రాక్షన్ కిందికి కన్వర్ట్ చేసుకున్నాము. ఓకేనా? అదే ఈ మధ్యలో జరిగిన ప్రాసెస్ ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్‌ని ఫ్రాక్షన్‌కి కన్వర్ట్ చేసే ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను దీని మీద సెపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. సో, మనకి 21/5 వచ్చేసింది కదా! 5, 21. 5 టేబుల్‌లో 21 పోతదా? పోదు. సో, 21 కన్నా చిన్న నంబర్ 5 4 20. 21లో నుంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేది 1. 5 టేబుల్‌లో 1 పోదు. సో, 0.0 5 2 10. ఓకేనా? 10లో నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేది 0. సో, ఇప్పుడు మనకి 21/5 ఏమిచ్చింది? 4.2. ఇది కూడా ఎండ్ అయిపోయింది కదా! దేర్‌ఫోర్ 21/5 అనేది ఈజ్ అ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? ఇది టర్మినేటింగ్ డెసిమల్. ఇది మన సొల్యూషన్. ఇప్పుడు మనం ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ క్వెషన్ ఏంటి? 2/11 అంతేనా? సో, 11 2. 11 టేబుల్‌లో 2 పోతదా? పోదు. కాబట్టి పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 రాసుకుంటాం. 11 టేబుల్‌లో 20 పోతదా? పోదు. 20 కన్నా చిన్న నంబర్ ఏంటి? 11 1 11. 20లో నుండి 11 తీసేస్తే మిగిలేదెంత? 9. పాయింట్ ఆల్రెడీ ఉంది 0. ఎందుకు అంటే 9 11 టేబుల్‌లో పోదు. ఇప్పుడు 90 ఉంది. 11 టేబుల్‌లో 90 పోతదా? పోదు. సో, ఏం తీసుకుంటాం? 90 కన్నా చిన్న నంబర్ ఏది పోతదో అది కన్సిడర్ చేస్తాం. అది 11 8 88. 90లో నుంచి 88 తీసేస్తే 2 మిగులుతది. సేమ్ 11 టేబుల్‌లో 2 పోదు. పాయింట్ ఉంది 0. 20 కన్నా చిన్న నంబర్ 11 టేబుల్‌లో పోయేదేంటి? 11 1 11. మళ్ళీ ఏం మిగులుతది? 9. 9 11 టేబుల్‌లో పోతదా? పోదు. పాయింట్ ఆల్రెడీ ఉంది. సో, నేను 0 పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ 11 8 88. మళ్ళీ 90లో నుంచి 88 తీసేస్తే 2 మిగులుతది. ఇక్కడ మీరు గమనించారా? ఈ 0.1818 అనేది రిపీట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇదెలా అవుతుంది? మళ్ళీ మనం చేసుకున్న కొద్దీ ఇలా 0.18 18 18 18 అలా రిపీట్ అవుతూ ఉందన్నమాట. ఇది మనం గమనించాల్సిన ప్యాటర్న్. అంటే మనకి 2/11 ఏమిచ్చింది? 0.1818 బార్ ఇచ్చింది. ఈ 18 బార్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి ఇలా పైన ఒక లైన్ గీస్తామన్నమాట. దేర్‌ఫోర్ ఇప్పుడు మీరు చెప్పండి 2/11 అనేది టర్మినేటింగా? నాన్ టర్మినేటింగా? డెసిమల్ అనేది? ఆలోచించండి. ఆల్మోస్ట్ మీకు ఆన్సర్ వచ్చేసింది అని అనుకుంటున్నాను. నేనే చెప్పేస్తున్నాను. 2/11 అనేది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? ఎందుకు నాన్ టర్మినేటింగో అర్థమైందా? ఎందుకు అంటే రిపీట్ అవుతుంది కాబట్టి. దీన్ని డివైడ్ చేసినప్పుడు ఈ 1818 అనేది రిపీట్ అవుతూ ఉంది. దేర్‌ఫోర్ ఇట్ ఈస్ అ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో, ఇది మన సొల్యూషన్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఫిఫ్త్ వన్ చూద్దాం. సో, ఫిఫ్త్ వన్ ఏంటి? 8/25 సాల్వ్ చేసేద్దామా? ఇది లాస్ట్ క్వెషన్ కాబట్టి ఒకసారి పాజ్ చేసి మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి వచ్చి సొల్యూషన్ చూడండి. అలా మీకు హెల్ప్ అవుతది ప్రాక్టీసింగ్. ఓకేనా? ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం సొల్యూషన్. 25 8. 25 టేబుల్‌లో 8 పోతదా? పోదు. సో, మనం 0 పాయింట్ తీసుకుంటాం. 25 టేబుల్‌లో 80 పోతదా? పోదు. 80 కన్నా చిన్న నంబర్ ఏది పోతది 25 టేబుల్‌లో? 75. 25 3 75. 80లో నుంచి 75 మైనస్ చేస్తే ఏం మిగులుతది మనకి? 5. 25 టేబుల్‌లో 5 పోతదా? పోదు. పాయింట్ ఉంది కాబట్టి నేను 0 పెట్టుకుంటున్నాను. 25 టేబుల్‌లో 50 పోతదా? యెస్ పోతది. ఎంత? 25 2 50. ఎంత మిగులుతది? 50లో నుంచి 50 మైనస్ చేస్తే 0. సో, 8/25 మనకేమిచ్చింది? 0.32 ఇచ్చింది. దేర్‌ఫోర్ 8/25 అనేది ఏంటి? ఈజ్ అ టర్మినేటింగ్ డెసిమల్. అంతే కదా! రికరింగ్ డెసిమల్ ఏం రాలేదు. సో, మనం దీన్ని ఏమంటాము? టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఇది మన సొల్యూషన్. సో, దీంతో మన ఫస్ట్ ప్రాబ్లమ్ అయిపోయింది. ఈ క్వెషన్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ఆల్సో చూద్దాం అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతది. అండ్
మీకు ఆల్రెడీ తెలుసు మీరేం చేయాలో. అది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా?